పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అని నేను మొన్నటి వరకు మాట్లాడా. బట్ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు భారతదేశం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ గారు మిగతా రాష్ట్రాలు అని చాలా గర్వంగా చెప్పాలని నాకైతే అనిపించింది. ఏదైతే ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. సనాతని నిరంజన్ అనేటువంటి ఒక బాలుడిని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ అని చెప్పి వరంగల్ని మనం చెప్తా ఉంటాం. అలాంటి వరంగల్లో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిరంజన్ని పరామర్శించడం కోసం అక్కడికి వెళ్ళటం జరిగింది. రీసెంట్గా మన అందరికీ తెలుసు, నిరంజన్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. తను చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, అభిమానం, చెప్పాలంటే ఆయన్ని కలవాలి, ఆయన్ని చూడాలి అనేటువంటి ఒక ప్రేమ, ఇంకా అంతకు మించి ఏదైనా చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉంటాం మనం ఎప్పుడు కూడా, ఆయనకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులే ఉంటారని. అలాంటి ఇంకొక భక్తుడే నిరంజన్ అని చెప్పచ్చు. అయితే రీసెంట్గా తెలంగాణకి సంబంధించి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని మీద గట్టిగానే మాట్లాడారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా అది సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితే కనిపించింది. ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం కొంతమంది జర్నలిస్టుల ముసుగులు, ఎన్నలిస్టులు తయారయ్యి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గిద్దామని కొంత లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది అదే పనిగా కుట్ర పన్నుతుంటే, పవన్ కళ్యాణ్ గారి ఈ టూర్ మాత్రం, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, బట్ తెలంగాణ ప్రజలు ఎవరైతే సోకాల్డ్ ఎనలిస్టులు, జర్నలిస్టులు, వీళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు దూరం చేయాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఒక్క పర్యటనను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వరంగల్ పర్యటనలో సనాతని నిరంజన్ని ఆయన ఈరోజు పరామర్శించినప్పుడు ఆద్యాంతం, అంటే వరంగల్లో దిగిన దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన హైదరాబాద్ చేరుకున్నంత వరకు కూడా ఏమైనా జనం ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని నిజంగానే తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ప్రజలు అనుకుంటే ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పడతారా? అక్కడ ఉండేదేమి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సానుభూతి పరులు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే కాదు అక్కడ ఉండేది. తెలంగాణ ఉద్యమాల్లో కొన్ని వందల కేసులు పెట్టుకుని జైలు వెమ్మట, పోలీస్ స్టేషన్ల వెమ్మట తిరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అక్కడ కనిపించారు. ఆయన ఒక పర్సనల్ ప్రోగ్రామే, బట్ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారో ఈ ఒక్క సన్నివేశం చూసి మీరు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనేటువంటి మీ కుట్ర ఇక్కడతో ఆపేసుకుంటే మంచిదేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా చేసుకుంటే మీ ఇష్టం, అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఈ ఒక్క పర్యటనతోనే అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన వెళ్ళారు, ఆ బాబుని పరామర్శించారు, ఆ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం అనేకమైనటువంటి అక్కడ తీసుకెళ్లారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని భద్రకాళి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారు. అలాగే ఓజీ 2కు కూడా చీఫ్ గెస్ట్గా, ఓజీ 2 సినిమా తీసిన తర్వాత దానికి జరిగేటువంటి ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఓజీ సినిమా నాకు నచ్చింది సార్ మీది అని చెప్తే, సరే అయితే నెక్స్ట్ నువ్వు ఓజీ 2 సినిమాకి నువ్వే చీఫ్ గెస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అక్కడ. అంటే ఒక అభిమానికి, అభిమాన హీరోకి ఆ కనెక్టివిటీ ఎలా ఉంటుంది అంటే మిగతా ఎక్కడ చూడలేము అలాంటి కనెక్టివిటీ. అంటే ఒక మానవ సంబంధాలు అని అంటాం కదా, ఆ సంబంధాలు మానవుడిగా ఒక్కో మానవుడు కలిస్తే ఎలా ఉంటుందో, అంటే ఒక ప్యూర్ సోల్స్ కలిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంట్లో ఆయన ఆ పిల్లోడితో మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఆయన అక్కడ వాళ్ళతో కలిసి వాళ్ళ గురించి, వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకున్నటువంటి విధానం కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో 100కి 100% పరిమితం చేయలేరు అనేది ఈ ఒక్క వరంగల్ పర్యటనతో అర్థమైపోయింది.
ఎంత ఇక్కడ వ్యతిరేకులుగా చిత్రీకరించాలనేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ప్రజలు మాత్రం ఇంకా మువ్వెత్తున పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. సో, మీరు చేసేటువంటి ప్రతి పని అది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది. జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆయన అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ప్లస్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మీ కపట రాజకీయాలు అంటే 12 ఏళ్ల తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఇంకా ఈ తెలంగాణ సెంటిమెంట్ మీద బటర్ పూసినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలనేటువంటి మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ పర్యటనతో చాలా క్లారిటీ రావాలి. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా అలాగే చేస్తాం, అలాగే ఉంటామంటే ఇంకెవడ ఏం చేయలేడు. ఇకపోతే నాకైతే ఒకటి అనిపించింది. చాలా క్లియర్‌గా చెప్తున్నా. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళగానే ఆ పిల్లవాడి దగ్గర అంటే ఏదో ఒక దైవ సంకల్పం లేకపోతే ఇది జరుగుతుందా అనేటిదైతే నేను నమ్మలేకపోతున్నా. డెఫినెట్‌గా ఒక దైవ సంకల్పం ఉంది కాబట్టి ఆ పిల్లోడు కోరుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాడు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకువెళ్ళాడు. మనం అందరం పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడుతూ ఉంటాం? అంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక దేశానికి దేశభక్తుడిగా, దేశభక్తిని నూరిపోస్తున్నటువంటి ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్‌గా మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఇప్పుడిప్పుడు భారతదేశంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక సనాతన పరిరక్షకుడిగా చాలా బలంగా చూస్తున్నారు. నేను ఇది యాదృచ్ఛికమని ఎందుకు అనట్లేదంటే, ఇది ఒక దైవ సంకల్పం అని ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాబుతో మాట్లాడుతూ, మీరు కూడా భద్రకాళి టెంపుల్‌కి రండమ్మా, నేను తీసుకువెళ్తాను, పూజ చేసుకుని అవన్నీ అదే అక్కడ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా బాబుకి తీసుకురండి అని చెప్పి కారులో వెళ్దాం అని చెప్పిన తర్వాత, మీ నక్షత్రం ఏంటి? అదే బాబు నక్షత్రం, గోత్రం, పేరు ఇవన్నీ ఏంటి అని అడుగుతుంటే, సనాతని నిరంజన్ అనేటువంటి పేరు బాగా వినపడింది. సనాతని పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ అని ఈ దేశం మారుమోగుతున్నటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారికి దైవ సంకల్పం లేకపోతే, ఆ సనాతని నిరంజన్కి దైవ సంకల్పం లేకపోతే, ఈరోజు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఈ దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంటే, ఇలా సనాతని అనేటువంటి ఒక ఇంటి పేరుతో, గోత్రంతో ఉన్నటువంటి నిరంజన్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఆలోచించండి. వేరే వేరే పేర్లు ఉండొచ్చు కదా, ఎందుకని ఆ సనాతని అనేటువంటి పేరే ఉంది అనేది ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి పంచభూతాలు సహకరిస్తాయి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. అది ఎందుకు అంటే, నేను ఇందాక కూడా చెప్పినట్టుగా మనిషికి మనిషి సహాయం చేసేటువంటి విధానంలో ప్యూర్ సోల్స్ ఎలా అయితే ఆలోచిస్తారో అలా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నటువంటి తీరుకి దైవ సంకల్పం, పంచభూతాల సహకారం ఉంటుందని చెప్పి నేనైతే చెప్పదలుచుకున్నా. సో అది ఈరోజు ఇక్కడ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. నార్మల్గా ఆలోచించండి, వేరే వేరే పేర్లు చాలా ఉండొచ్చు కదా, నిరంజనం ఇంకొకటో ఉండొచ్చు. అంటే వెనకాల సనాతని అనేటువంటి పేరే అక్కడ ఎందుకు వచ్చింది? అబ్బాయి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాడు? సనాతన ధర్మానికి సంబంధించి ఈరోజు దేశం మొత్తం, హిందూ ధర్మం మొత్తం, సనాతన ధర్మం మొత్తం ఆయన వైపు చూస్తున్నటువంటి ఈ టైంలో సనాతని నిరంజన్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవాలనుకున్నాడు అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకా సనాతన ధర్మానికి సంబంధించి మనకి మన రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఆ బాబుని పవన్ కళ్యాణ్ గారికి చేరువు చేసింది ఆ వీడియోనే. రాధా మనోహర్ దాస్ గారు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన కలిసి పవన్ కళ్యాణ్ గారిని నేను చూడాలి అని చెప్పి ఆయనతో చెప్పినటువంటి మాట ఆ దైవ సంకల్పంగా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందా, మళ్ళీ అది తిరిగి నిరంజన్, సనాతని నిరంజన్ దగ్గరికి వచ్చిందా అనేటువంటి థియరీలో కనిపించింది. ఏదేమైనా కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని 1-2 సార్లు అనే ముందు ఆయన ఆశయాలు గొప్పై, ఆయన ఆలోచనలు గొప్పై. డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం ఏదన్నా తోలనాడాలి అంటే కొంచెం దగ్గర పెట్టుకుని, వళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే సమాజం కోసం బ్రతికేటువంటి వ్యక్తి, ప్రజల కోసం మాత్రమే ఆయన బ్రతుకుతున్నాను అని మనకి చూస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఎవరు ఏ రకంగా మాట్లాడితే వాళ్ళు పంచభూతాలలో ఏ రకంగా కలిసిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కావచ్చు,
మిగతా కొంతమంది వ్యక్తులు కావచ్చు. వీళ్ళు ఏమైపోయారు అనేది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడొద్దు. సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా, సమాజంలో ఒక మనిషిగా, పరిపూర్ణమైనటువంటి ఒక ప్యూర్ సోల్‌గా మనం ఆయన్ని చూస్తే మీకు అర్థమవుతది ఆయన. కులం పిచ్చితోనో, మతం పిచ్చితోనో, ప్రాంతం పిచ్చితోనో చూస్తే పవన్ కళ్యాణ్ గారు డెఫినిట్‌గా మీరు ఎంత తొక్కినా ఎదిగేటువంటి మనిషే తప్ప తగ్గేటువంటి మనిషి మనస్తత్వం కాదాయన. సో ఇది అంతా కూడా ఈ ఒక్క వరంగల్ టూర్‌తో చాలామందికి కనువిప్పు కలిగినటువంటి పరిస్థితిగా ఉంది. ఇకనైనా సరే అవన్నీ మానుకుని మీ పొట్టకూటి కోసం ఏవైతే వేషాలు వేస్తూ ఈ సెంటిమెంట్‌ని పూయాలని చూస్తున్నారో అవన్నీ కూడా వేరే విధంగా మీ దందాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా! ఆ రియల్ ఎస్టేట్‌ని బెదిరించి, ఈ వ్యాపారస్తుల్ని బెదిరించి మన బె ఉంటాయి కదా! అలాంటివి ట్రై చేయండి. బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లేకపోతే అంతా ఆ దైవ సంకల్పమే చూస్తుంది.